నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం బుగ్గమఠం అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ల్యాండ్ సర్వే కోసం రాయల్ నగర్ కు చేరుకోవడంతో అక్కడ నివాసం ఉన్న బుగ్గమఠం లీజుదారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతిలోని బుగ్గమఠానికి సంబంధించి శ్రీనగర్ కాలనీ నుంచి రాయల్ నగర్ వరకు సుమారు 14 ఎకరాల 49 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ యొక్క భూమి 100 సంవత్సరాల క్రితం కొంతమంది లీజుకు తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఈ యొక్క లీజులో ఉన్న ఈ యొక్క భూమిని కొంతమంది సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత ఈ యొక్క తిరుపతి బాగా విస్తరించడంతో అలాగే ఈ యొక్క కౌలు కూడా 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే కొంతమంది ఈ యొక్క భూమిని అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క 14.49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యొక్క భూమిని కూడా తమ ఆధీనంలో ఎంత మేరకు ఉందన్న విషయాన్ని కూడా ఈ యొక్క బుగ్గమఠం అధికారులు తెలుసుకోవడం కోసం గత ఏడాది జూలైలో కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భూమి తమ ఆధీనంలో ఏ మేరకు ఉంది అనేది కూడా సర్వే చేయాలని చెప్పి కూడా రెవెన్యూ శాఖ అధికారులకు లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఏడాది పాటు ఈ యొక్క అధికారులు కొంత అందుబాటులో లేకపోవడంలోనూ మరి ఇతర కారణాలతోనూ ఈ యొక్క ఏడాది పాటు ఈ యొక్క కాలాన్ని గడిపేయడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఒక బుగ్గమఠం అధికారులు కూడా ఈ యొక్క రెవెన్యూ అధికారులకు లేఖ రాయడం కూడా జరిగింది. 14.49 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉన్న భూమి గతంలో కౌలుకి ఇచ్చామని, ఆ తర్వాత ఆ భూమి కొంత అన్యాక్రాంతమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ భూమిని సర్వే చేసి తమ భూమి ఎంత ఉందో చెప్పాలని చెప్పి కూడా రెవెన్యూ అధికారులను కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం రెవెన్యూ అధికారులు ఒక రాయల్ నగర్లో అయితే అధికారులు ఈ సర్వే చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క 14.49 ఎకరాలకు సంబంధించి 261/1 సర్వే నంబర్లో 1 ఎకరా 50 సెంట్లు భూమి, అలాగే 262/1లోని 2 ఎకరాల 33 సెంట్లు భూమిని ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆ యొక్క భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు ఉంది. ఆ పత్రాలకు సంబంధించి వారు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే కౌలుకు ఎవరైతే గతంలో తీసుకున్నారో వారి దగ్గర ఈ యొక్క మాజీ మంత్రి ఈ యొక్క 3.88 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లుగా కూడా కోర్టులో కేసు నడుస్తుంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 6.5 ఎకరాకు సంబంధించి గతంలో కౌలుకు తీసుకున్న వెంకట్రాయలు అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే ఆ భూమిని కూడా సర్వే చేస్తుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న టెనెంట్స్ వారి యొక్క వారసులు ఆ యొక్క భూమిని సర్వే చేయడానికి అధికారులు వస్తే వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. అంటే తమకు సంబంధించిన బుగ్గమఠానికి సంబంధించిన అధికారులు ఓవైపు, మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి యొక్క సర్వే చేస్తుండగా వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే తమ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడానికి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కొంతమంది వారిని అడ్డుకుంటే, మరికొంతమంది ఇచ్చిన నోటీసులో కూడా ఏప్రిల్ 3వ తేదీ నోటీస్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు అంటే నిన్న నోటీస్ ఇచ్చి ఏప్రిల్ 3వ తేదీ నోటీస్ ఇచ్చినట్లుగా కూడా ఆ డేట్ ఉండడంతో వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా, దాడులు జరగకుండా ఉండేందుకు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా ఏదైతే తిరుపతిలో ఈ యొక్క బుగ్గమఠానికి సంబంధించి 14 ఎకరాల 49 సెంట్ల భూమిని తమకు చూపించాలని చెప్పి కూడా బుగ్గమఠం అధికారులు రెవెన్యూ అధికారులు కోరినట్లు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క సర్వేను చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ 14.49 ఎకరాల విస్తీర్ణంలో 3.88 సెంట్ల భూమి మాజీ మంత్రి ఆధీనంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ మాజీ మంత్రికి సంబంధించిన 3.38 సెంట్ల భూమి ఇక్కడే ఉంది. అంటే ఓవైపు గడ్డిని పెంచుతూ మరోవైపు చిన్న గోశాలగా ఏర్పాటు చేసి ఆ గోశాలలో కూడా కొన్ని మేకలను ఆవులను పెంచుతున్నట్లు కూడా ఉన్నది. అలాగే అటు పక్కనే ఒక పార్టీ కార్యాలయం కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేసి అక్కడ కార్యకలాపాలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ రెండు, అంటే ఉత్తరం ఈ యొక్క వాయువ్య దిశగా ఉన్న ఈ యొక్క భూముల్లో మధ్యలో
సిమెంట్ రోడ్డు ఉంది. అంటే ఈ సిమెంట్ రోడ్డు మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్డు కాబట్టి ఈ రోడ్డును మాత్రం వదిలేయడం కూడా జరిగింది. ఇది కూడా గతంలో కూడా పెద్ద దీనిపైన ఇష్యూ కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. జనసేన వాళ్ళు కూడా దీనిపైన కొంత రాద్ధాంతం చేసి ఈ యొక్క సైట్ను కూడా దారికి వదిలేటట్టుగా కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క రాయల్ నగర్ నుంచి శ్రీనగర్ వరకు ఉన్న ఈ యొక్క భూమిని సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న ఎవరైతే టెనెంట్స్దారులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాక్రాంతానికి గురైంది, ఏ మేరకు అన్యాక్రాంతానికి గురైంది కూడా ఈ యొక్క తేల్చి చెప్పాలని చెప్పి కూడా ఈ యొక్క బుగ్గమట్టం అధికారులు రెవెన్యూ అధికారులను కోరడంతో వారు ఈరోజు పోలీస్ బందోబస్తుతో సహా ఈ యొక్క సైట్కి వచ్చి ఈ సర్వే కూడా చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.